వామ్మో, ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని తిప్పలులా. మొదలు వాస్తు చూసుకోవాలి, పునాది దవ్వేందుకు మంచి ముహూర్తం చూడాలి, మేస్త్రీలను మాట్లాడుకోవాలి, ఇటుకే ఉష్కే కంకర సిమెంటు సలాకలు కొనుక్కొచ్చుకోవాలి. ఎన్నేళ్ళైనా ఏం కావద్దని బందోబస్తు బేస్మెంట్ లేపి చెత్త వస్తారు. ఇటుక మీద ఇటుక వేర్చి సింగారంగా ఇల్లు వేర్చే వరకు తాతలు కనబడతారు. లచ్చలు గుమ్మరిస్తే కానీ ఒక ఇల్లు కట్టలేం ఇయ్యాల రేపు. ఇక ఇది పట్నంలో అయితే ఇంకింత ఎక్కువ ఖర్చు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత పైకం పోసి కట్టిన ఇండ్లు మనమే ఊలగొట్టుకోవాల్సి వస్తే ఎట్లుంటుంది? తప్పదు మరి, తప్పు చేసి కట్టుకుంటే. అయ్యో, సక్కదనాల బిల్డింగులు గట్ల కూలగొడుతుండ్రు, వాస్తుకులేవేమో అని అనుకుంటుండ్రా ఏంది? వాస్తు కాదు, అవస్థలు తెచ్చే బంగ్లాలివి. పట్నంలా మోరీలను కబ్జా చేసి కట్టిన ఇండ్ల పని పడుతున్నారు మున్సిపాలిటోళ్ళు. మోరీల నీళ్లు పోకుండా 4 అంతరాల బిల్డింగు లేపుతున్నారు. ఇంటోళ్ళు చెత్త వస్తందుకు సెంటరింగ్ చేస్తే మున్సిపాలిటోళ్ళు ఏడుకాడు కూడా వీకేసిండ్రు. ఈ ఇల్లు కథ కూడా గంతే. మోరీని కబ్జా పెట్టి కట్టిన గోడలను కూల్చేస్తుండ్రు. 3 రోజుల సంధి జోరుగా నడుస్తున్నాయి కూలగొట్టే పనులు. అట్లనే ఎవరన్నా ఆపి లొల్లి చేయకుండా పోలీసులను ఎంటేసుకొని పోతుండ్రు ఆఫీసర్లు. ఇగో ఒక కాడ చూడుండ్రి, కబ్జా పెట్టింది కాక మళ్ళా మీదకెళ్ళి ఎట్లా మాట్లాడుతున్నారో. హాగనట మురికి నీళ్లు వారే నాలాను కొనేసిండట గీ సావుకారి. ఆయనతో గూడిపేసి ఇంకో బిల్డింగ్ కట్టకపోయినావు మరి. నాలాల మీద కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినాక మోతవర్ ఎవలో గాని ఆయన తారీఫ్ చేయాల్సిందే. ఆ చార్మినార్ ఏంది, పట్నమే కొనేటోడు అమ్మేటోడు ఉంటే ఇసుంటోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, ఎన్ని నాలాలు కబ్జా పెట్టిండ్రో. సర్కారోళ్ళు అయితే ఏం ఊకునేటట్టే లేరు. ఎంత పెద్దోళ్ళు ఇండ్లైనా వేసేస్తుండ్రు. మొత్తానికైతే ఆనలొచ్చినప్పుడు రోడ్ల మీదకి ఇండ్లకి వరదలు రాకుండా ఒక మంచి పని అయితే నడుస్తుంది.